హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన ఛానల్లో బడా గణేషులు మాకు దగ్గరలో ఉన్న కొంచెం స్పెషల్గా ఉన్న వినాయకుల గురించి ఈరోజు చూపెట్టబోతున్నాను. ఇది మీకు అందరికి ఐడియా ఉంటుంది. అష్టలక్ష్మి గల్లీ, అష్టలక్ష్మి టెంపుల్ బ్యాక్గా జూడియో పక్క గల్లీ నుండి వెళ్ళాలి. ఇక్కడ చాలా బాగుంది గణేష్. అసలు ఆ లైటింగ్ 3D లైటింగ్ చూస్తేనైతే ఎంత క్రౌడ్ వస్తున్నారంటే నైట్ పూట మేము వెళ్ళినప్పుడు పూరి అండ్ శనగలు దానం అంటే అన్నదానం లాగా చేశారు. అసలు క్రౌడ్ మాత్రం ఘోరంగా ఉంది. ఈ 3D లైటింగ్ చూడడానికి అమ్మవారే దిగి వచ్చారా, గణేషుని చూడడానికి అమ్మవారు కూడా దిగి వచ్చారా అని. ఎందుకంటే అష్టలక్ష్మి టెంపుల్ గల్లీ కాబట్టి వీళ్ళు 3D థీమ్ కూడా అష్టలక్ష్మి దుర్గాదేవి థీమ్ తీసుకున్నారు. ఒక్కసారి చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే, చుట్టుపక్కల వాళ్ళే కాకుండా కొంచెం దూరం ఉన్న వాళ్ళు కూడా వినాయకులు చూడడానికి అందరూ ఇష్టపడతారు కాబట్టి ఫ్యామిలీస్తో వచ్చి పిల్లలకు చూపెట్టి వెళ్తున్నారు. ఇదే మెయిన్. అంటే ఇంతకుముందేమో నేను ఎంట్రన్స్లో చూపెట్టాను, ఇది మెయిన్ అన్నట్టు. ఇక్కడ నుండే మనం టెంపుల్ లోపలిలోకి వెళ్తాము, మండపంలోకి వెళ్తాము. ఇలా వెళ్ళగానే అందరికీ ఆశ్చర్యం అనిపించేది అంటే దుర్గాదేవి దిగి వచ్చిందా, మన గణేషుని చూడడానికి అన్నట్టుగా ఉంది. ఒక్కసారి చూడండి ఆ 3D లైటింగ్ ఎలా ఉందో. నాకైతే చాలా బాగా అనిపించింది. మెయిన్ చూసిన కొన్ని వినాయకులలో ద స్పెషల్ వినాయకుడు అన్నమాట. సో సేమ్ కొంచెం బాలాపూర్ థీమ్తోనే ఉంది, కానీ ఐస్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ మీద శంకరుడు ఇట్లా తిరుగుతూ ఉంటాడన్నమాట. ఒక గుట్ట మోడల్, ఒక దాంట్లో శంకరుడు ఇలా ఉండి వినాయకుడి మీద తిరిగేటట్టు ఒక థీమ్ లాగా తీసుకున్నారు. ఇలా ఎంత క్రౌడ్ ఉందంటే నేను ఇంకా కవర్ చేయలే, కానీ చాలా క్రౌడ్ ఉంది. సో చూడండి, ఇలా లోపలికి వెళ్ళగానే లేడీస్కి బాయ్స్కి ఒక సైడ్కి ప్రసాదం పెడుతూనే ఉన్నారు. తినేటోళ్ళు తింటూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. మళ్ళీ జనాలు వస్తున్నారు. ప్రసాదంలో కూడా ఒక్క రకం కాదు, పూరీలు, దద్దోజనము, పరమాన్నము, సేమ్యా, ఇలా ఎన్నో రకాలు చేశారు. ఒక్కసారి క్రౌడ్ ఎలా నిలబడ్డారో చూడండి. ఇలా 3D లైటింగ్ సెట్ కూడా చేశారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రకంగా వీళ్ళు థీమ్తో తీసుకొని చాలా బాగా చేస్తారు. 30 సంవత్సరాలు అవుతుందట ఇక్కడ వినాయకుడిని పెట్టబట్టి. 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఈసారి కొంచెం గ్రాండ్గా చేశారు. సో వినాయకుడు కూడా సేమ్ బాలాపూర్ గణేష్ లానే ఉన్నాడు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. మీద శంకరుడు ఉన్నాడు కాబట్టి అలా అది అనేది కదులుతూ ఉంటుంది. తన తల మీద శంకరుడు ఇట్లా కదులుతూ ఉంటాడు, వినాయకుడేమో ఐస్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటారు. సో ఈ గణేష్ని చూడడానికి దగ్గర హైదరాబాద్లో చాలా ప్లేసెస్ నుండి వస్తున్నారని అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఒక్కసారి చూడండి. అదే కదా మన విషయం అండి, అందరికి తెలుసు కదా, క్షీరసాగర మదనం అని. మన దేవుళ్ళందరూ పాము నీటిలో ఉండి మొత్తం తీస్తుంటే శివుడు దాన్ని గరలాన్ని, అదే శివుడు విషం తాగి క్షీరసాగర మదనం అని అంటారు. సో ఆ థీమ్తో ఈసారి గణేషుని పెట్టారు. సో చాలా అట్రాక్టివ్గా ఉంది. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే ఇంకా నేను చెప్పనక్కర్లేదు, మీకు వీడియోలో అర్థమైపోతుంది. ఒకసారి చూడండి. అయితే ఇది వాసవి కాలనీలో డిపిఎస్ స్కూల్ దగ్గర ఉంటుందని మనకు రూట్ మ్యాప్లో చూపెడుతుంది. సో వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి. వీళ్ళ డెకరేషను, 3D సెట్టింగు, అంటే వీళ్ళు 30 సంవత్సరాల నుండి పెడుతున్నారు కాబట్టి ప్రతిసారి ఏదో ఒక వెరైటీతో పెడతారు. నెక్స్ట్ వచ్చేసి రండి చూడండి, కమలానగర్లో కూడా ఈసారి బాగా పెట్టారు. అయితే ఈసారి ఏంటంటే చూడండి, లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు 2 ప్లేస్లో. లైవ్ స్క్రీన్ కూడా ముందు రోడ్డు దగ్గర ఒకటి పెట్టారు, మెట్రో స్టేషన్ దాటినాక టువర్డ్స్ దిల్సుఖ్ నగర్ వెళ్ళే దారిలో పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మండపానికి దగ్గర వచ్చేటప్పుడు కూడా ఒకవేళ క్రౌడ్ ఉంటే ఇక్కడ కూడా ఒకటి లైవ్ స్క్రీన్ పెట్టారు. ఇది ఈసారి అట్రాక్షను. ఇక్కడ కూడా ఎప్పుడు చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే ఖైరతాబాద్ గణేష్ తర్వాత 3rd ప్లేస్లో ఇక్కడ ఉండే, 2nd నాగోల్లో ఉండే. సో ఈసారి కూడా చాలా పెద్దగా పెట్టారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ కూడా ఇక్కడనే నిమజ్జనం చేస్తారు. సో ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటుంది. ప్రసాదం కౌంటర్స్ అయినా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఈసారి డొనేషన్ ఈసారి మెయింటైన్ దీన్ని చూసుకున్న మల్బార్ వాళ్ళు. సో డొనేషన్ కౌంటర్ ఇది ప్రసాదం కౌంటర్. ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి. ఇక్కడ దగ్గర వాళ్ళే కాకుండా చూసే వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ సెల్ఫీ కార్నర్ ఫోటో కార్నర్ ఉంటుంది. ముందుకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు, కానీ ఫోటో తీసుకోవడానికి స్ట్రైట్గా అక్కడ ఉండి తీసుకోవాలని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు.
అయితే ఇక్కడ ఎప్పుడు నిత్య పూజలు జరుగుతాయి, కళ్యాణం జరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసి పల్లకి సేవ జరుగుతుంది, కుంకుమ పూజ దేవునికి సంబంధించిన అన్ని సేవలు ఇక్కడ ఒక గుడి లాగానే చేస్తూ ఉంటారు. అయితే మేము వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ ఉంది, అదేంటో కూడా మీరు ముందు చూస్తారు. ఒక్కసారి వినాయకుడిని చూడండి. ఈసారి ఓన్లీ ఇలా నిలబడి ఉన్నట్టే ఉంచారు కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇక్కడ అదేంటి పల్లకి సేవకు టైం అయిందని అంటున్నారన్నమాట. సో అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు. ఒకసారి చూడండి గణనాథుడు ఎంత బాగున్నాడో. సో ఏంటంటే నాకు చిన్నప్పటి నుండి నాకు కూడా ఇష్టం వినాయకులు చూడాలి అని, చాలామందికి ఇష్టం ఉంటుంది. అలా నేను దగ్గర ప్లేస్ మాత్రమే కవర్ చేశాను. ఇంకా హైదరాబాద్లో బడా గణేష్లు ఇంకా చాలా ఉన్నాయి. సో చూడండి, మీకు అందరికి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇది టోటల్ వ్యూ అన్నమాట. ఇప్పుడే మన పల్లకి సేవకు వాళ్ళు పల్లకిని పట్టుకొని వస్తున్నారు. అంటే పల్లకి సేవ మొత్తము ఆ వాడ మొత్తం తిరుగుతారన్నమాట. భక్తులు కూడా పాల్గొనవచ్చనే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అక్కడ వస్తుంది, మీరు ఒకసారి చూడండి. అంటే ఎన్ని ఇయర్స్ నుండి పెడితే వాళ్ళు ఇలా చేస్తున్నారని మీరు అర్థం చేసుకోలే. దాదాపు ఇక్కడ కూడా ఒక 20 ఇయర్స్ నుండి పెడుతున్నారని అంటున్నారు. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇదన్నమాట. ఒకసారి చూడండి, పల్లకి సేవ లోపల దేవుడు ఉన్నాడు, పల్లకిని ఇట్లా మోసుకుంటూ వెళ్తున్నారన్నమాట. ఇది టోటల్ వ్యూ. సో కమలానగర్ గణేష్ను కూడా చూడడానికి చాలామంది వస్తారండి. వీలైన వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళు రండి. చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా పెద్దగా ఉంది. ఖైరతాబాద్కి అంటే ఈక్వల్గా లేకపోయినా ఆ రూపం అయితే ఉంది. సో ఆ ఖైరతాబాద్కేమో ఇట్లా తలలు ఎక్కువ ఉండి ఆ రూపం ఇస్తారు. ఇక్కడ ఈసారి సింగిల్గా ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూడండి. ఇంకా మంచి మంచి వినాయకుల కూడా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా పాపని చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.